మహాభారతంలో యక్షుడు వేసిన ప్రశ్నల మీద కూడా ఈ రోజు కూడా చాలా మంది ఆ క్వశ్చన్స్ గురించి మాట్లాడుతుంటారు. అసలు యక్షుడు ఎవరు, ఈ మహాభారతంలో యక్షుడు యొక్క పాత్ర ఏంటి, దాని గురించి మీరు ఏం చెప్తారు? ఐదుగురు అన్నతమ్ముళ్ళు పంచ పాండవులందరూ కూడా పండితుడి యొక్క యజ్ఞము చేసుకునే ఒక ఇన్స్ట్రుమెంట్ అరణి అని ఒక పశువు తీసుకొని వెళ్ళిపోతే వీళ్ళు చాలా దూరం వెళ్తారనమాట ఆ పశువు వెనకాల తీసుకొని రావడానికి. కానీ ఎక్కడ కనిపించదు. ఐదుగురు కూర్చొని వెయిట్ చేస్తున్నారు. అయ్యో మనం ఒక చిన్న కోరిక కూడా నెరవేర్చలేకపోయాం కదా, ఎట్లా? వారు పాపం చాలా దాహంతో ఉంటారన్నమాట. కొన్ని పక్షులు ఒక డైరెక్షన్ లో ఎగురుతూ కనిపిస్తాయి అన్నమాట. ఈ డైరెక్షన్ లో వాటర్ ఉన్నాయి అని. సరే అని అక్కడికి వెళ్తారు. యక్షుడు అక్కడ ఉంటాడనమాట. నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా నీరు తాగడానికి వీలు లేదు. పాపం చాలా అలసిపోయి ఉంటారు కదా, వెంటనే ఆ నీరుని తీసేసుకుంటారు. అలా అని కింద పడిపోతారు. ఈ రకంగా చూస్తే పుట్టిన జీవికి ఒక పర్పస్ ఉంటుందంటున్నారు. కానీ ఆ జీవుడు ఆ పర్పస్ని పట్టించుకోకుండా ఎక్కడో చోట డైల్యూట్ అయిపోయి దాడదప్పుతున్నాడు. సో మనం ఎందుకు వచ్చాం, మనం చేయాల్సిన పర్పస్ ఏంటనేది తరువుగా మనం ఫాలో అవ్వాలంటే ఏ విధంగా మనం ఉండాలి? ఈ రకరకాల సినిమాలు, ఈ ఎన్వైరన్మెంట్ పిల్లల చుట్టూ, యువత చుట్టూ ఎట్లా తయారైందంటే, నువ్వు చాలా యాంగర్ తోటి ఉన్నదనుకోండి, అదేదో నువ్వు చాలా స్టైలిష్, నువ్వు చాలా గొప్పవాడు. దానికి తగ్గట్టుగానే సినిమాలో ఉండే డైలాగులు చిన్న చిన్న పిల్లలు కూడా అంటే మేము అంటే బాగుండదు, కానీ మీకు తెలుసు ఎలాంటి వర్డ్స్ ని పిల్లలకి అందరికి నేర్పిస్తున్నారు. అవును అవును. అండ్ ఎవ్రీబడి ఈస్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఈ రోజు మీకు ఒక విషయం చెప్తే ఆశ్చర్యపోతారు. 70% ఆఫ్ ఐఫోన్స్ ఇండియాలో అప్పు తీసుకొని కొంటున్నారు. ఎందుకు అంటే ఐఫోన్ ఉంటేనే మనకి గ్రేట్నెస్, ఐఫోన్ ఉంటేనే నన్ను గొప్పవాడు అనుకుంటాడు. మన సర్కమ్స్టెన్సెస్ అన్నీ ఎలా ఉంటాయో అలానే మనం తయారవుతాం. యక్ష ప్రశ్నలో ఒక ప్రశ్న నాకు ఎప్పుడూ వస్తుంది స్వామి. అంటే చనిపోయిన వారికి స్నేహితుడు ఎవరని అడుగుతారు. నిజంగా ఒక జీవుడు చనిపోయాక ఏమవుతుంది? ఈ ప్రపంచంలో అందరం చనిపోయే వాళ్ళమే కదా. ఎంత మనం సమాజానికి మంచి చేసి ఉంటే అంతమంది మనల్ని మరణించాక కూడా గుర్తుపెట్టారు. మీకు ఆ విషయం తెలుసా? ఏడవడానికి కూడా ఏజెన్సీస్ ఉన్నాయి తెలుసా మీకు? ఇప్పుడు వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు ఇంత ప్యాకేజ్ మాట్లాడుకుంటారు, ఎంతమంది వస్తారు, ఎంతసేపు ఏడవాలి. వాళ్ళు వచ్చి శవం దగ్గర కూర్చొని ఏడ్చేసి అందరిని ఓదార్చి వెళ్ళిపోతారు. కాబట్టి ఎప్పుడు కూడా సంపాదనలో గొప్పతనం లేదు. మనిషి జన్మ ఎందుకు వచ్చిందో తెలుసా అండి? భగవంతుడు ఎవరు అని తెలుసుకొని ఆ భగవంతుడికి శరణాగతి చేయడం కోసం మనుష్య జన్మ వచ్చింది. అంటే ఈ మధ్య చూస్తున్నాము, అంటే భారతదేశాన్ని కాకుండా అవుట్డోర్ కూడా వెళ్తున్నారు. యూరప్ కానీ, లేకుంటే సిడ్నీ వెళ్ళారు, న్యూజిలాండ్ వెళ్ళారు, పోలాండ్, ఇలాంటి అన్ని దేశాలు తిరుగుతున్నారు. సో ఇటువంటి ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు మన భారతీయ సంస్కృతిని గమనిస్తుంటారు. అక్కడ పిల్లలు ఎలా పాటిస్తున్నారు, ఎలా నేర్చుకుంటున్నారు అనేసి. సో మీకు ఎలా అనిపిస్తుంటుంది? మన దగ్గర ఉన్న వస్తువు మనకి చీప్ అనిపిస్తుంది, ఎక్కడో దూరం ఉన్న వస్తువు చాలా గొప్పది అనిపిస్తుంది. మన హైదరాబాద్లో భాగ్యనగరంలో శ్రీల ప్రభుపాదుల వారిచే ప్రతిష్ఠ చేసిన శ్రీ విగ్రహాలు శ్రీ రాధా మదన్ మోహన్ అంటారు, ఇస్కాన్ అబిట్స్ అని. ఒక మనిషికి భగవంతుడు లేదా దేవతలు నిర్ధారణ చేసిన స్నేహితులు ఎవరు? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఎలా ఉన్నారు స్వామి? భగవంతుడి దయ. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను స్వామి. ప్రభుజీ, చాలా మందికి యక్ష ప్రశ్నల మీద ఎన్నో క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అండ్ మీరు చాలాసార్లు మీ ఛానల్లో కూడా చెప్పారు, యక్ష ప్రశ్నల మీద లైవ్ కూడా చూసాము, దాని నుంచి ఎంతోమంది నేర్చుకున్నారు. బట్ ఈ పాడ్కాస్ట్ ద్వారా ఎంతోమందికి ఇంకా దగ్గర అవుతారనే నా అభిప్రాయం. సో యక్ష ప్రశ్నల మీద ఎన్నో క్వశ్చన్స్ ఉన్నాయి, అన్నీ అడుగుతాను. తప్పకుండా. మహాభారతంలో యక్షుడు వేసిన ప్రశ్నల మీద కూడా ఈ రోజు కూడా చాలా మంది ఆ క్వశ్చన్స్ గురించి మాట్లాడుతుంటారు. అసలు యక్షుడు ఎవరు, ఈ మహాభారతంలో యక్షుడు యొక్క పాత్ర ఏంటి, దాని గురించి మీరు ఏం చెప్తారు? యాక్చువల్గా యక్ష ప్రశ్నలు మన మహాభారతంలో చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అన్నమాట. అయితే ఒక్కసారి ఐదుగురు అన్నతమ్ముళ్ళు పంచ పాండవులందరూ కూడా ఒక పండితుడి యొక్క యజ్ఞము చేసుకునే ఒక ఇన్స్ట్రుమెంట్ అరణి అని దాన్ని ఒక పశువు తీసుకొని వెళ్ళిపోతే ఆ పండితుడు వచ్చి యుధిష్ఠిర మహారాజుని అడుగుతారు, అయ్యా నాకు ఈ ఇన్స్ట్రుమెంట్ తీసుకొని వెళ్ళిపోయిండు, నాకు తెచ్చివ్వండి అని. అంటే వీళ్ళు చాలా దూరం వెళ్తారన్నమాట ఆ పశువు వెనకాల తీసుకొని రావడానికి. కానీ ఎక్కడ కనిపించదు. కనిపించేసరికి ఐదుగురు కూర్చొని వెయిట్ చేస్తున్నారు. అయ్యో మనం ఒక చిన్న కోరిక కూడా నెరవేర్చలేకపోయాం కదా, ఎట్లా, ఎలా, సొల్యూషన్ ఏంటి అని. అంటే అప్పుడు వారు పాపం చాలా దాహంతో ఉంటారనమాట. దాహంతో ఉన్నప్పుడు ఒక తమ్ముడిని పంపిస్తారు, అయ్యా నీళ్ళు ఎక్కడుందో వెతికిరండి అని. అంటే కొన్ని పక్షులు ఒక డైరెక్షన్లో ఎగురుతూ కనిపిస్తాయి అన్నమాట. అప్పుడు వెంటనే తెలిసిపోతుంది ఈ డైరెక్షన్లో వాటర్ ఉన్నాయి అని. సరే అని అక్కడికి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఈ యక్షుడు అక్కడ ఉంటాడనమాట. నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా నీరు తాగడానికి వీలు లేదు, ఇది నాకే సంబంధించిన
జలము, దీన్ని నువ్వు పుచ్చుకోకూడదు అని అంటే పాపం చాలా అలసిపోయి ఉంటారు కదా, వెంటనే ఆ నీరుని తీసేసుకుంటారు, అలా అని కింద పడిపోతారు. తర్వాత చాలాసేపు వెయిట్ చేసి ఇంకొకరు వస్తారు, దాని తర్వాత ఇంకొకళ్ళు వస్తారు, దాని తర్వాత ఇంకొకళ్ళు వస్తారు, దాని తర్వాత ఇంకొకళ్ళు వస్తారు. లాస్ట్కి యుధిష్ఠిర మహారాజు అక్కడికి వస్తారనమాట. వచ్చినప్పుడు సేమ్ యక్షుడు అదే చెప్తారు, అయ్యా నేను అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పి నీరుని స్వీకరించు అంటే యుధిష్ఠిరుడికి అర్థమవుతుంది, అరే నా 4 తమ్ముళ్ళు ఇక్కడ పడిపోయి ఉన్నారు, వీళ్ళని కాపాడాలి అని అంటే ఈ యక్షుడు అడుగుతున్న ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పాలి. ఎందుకంటే హీ హ్యాస్ దట్ కైండ్ ఆఫ్ మిస్టిక్ పవర్. ఇది ఏదైతే ఈ డ్యామేజ్ చేశారో దాన్ని రెక్టిఫై చేసే పవర్ కూడా ఆయన దగ్గరే ఉండుంటుంది. కాబట్టి యుధిష్ఠిరుడు ఒక ఏమంటారు, ఒక కోపంతో ఒక రియాక్షన్ ఇవ్వలేదు. హీ వాజ్ నాట్ రియాక్టివ్. కానీ అంత ఇంటెన్స్ సిచ్యువేషన్లో కూడా ఎట్లా నేను రెస్పాన్స్ ఇవ్వాలి. ఒకటి గుర్తుపెట్టుకోవాలి మన జీవితంలో ఎప్పుడైనా సరే, వీ షుడ్ నాట్ రియాక్ట్ బట్ వీ షుడ్ రెస్పాండ్. ఎగ్జాక్ట్లీ. కాబట్టి అంత ఏమంటారు ఎమోషనలీ వోలటైల్ సిచ్యువేషన్లో కూడా యుధిష్ఠిరుడు అడిగారు, అయ్యా మీరు అడగండి ప్రశ్నలకి నేను సమాధానం చెప్తాను అని అక్కడ ప్రారంభమైందనమాట ఈ యక్ష ప్రశ్నలు. అప్పుడు ఒక బర్డ్ రూపంలో ఉంటారు, అప్పుడు మీరెవరు అని చెప్తే యక్షుడుగా మారుతారనమాట. కానీ అది సాక్షాత్తుగా యముడు అక్కడ ఉన్నది, కానీ యక్షుడు రూపంలో ఉండి అడుగుతూ ఉన్నారు యుధిష్ఠిర మహారాజు గారిని. చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్. ఆ క్వశ్చన్స్ మనం తెలుసుకొని వాటి యొక్క సమాధానాలు కానీ మనం వింటే జీవితంలో చాలా చాలా ప్రశ్నలకి సమాధానం దొరుకుతుంది. మనము మన ప్రణవానంద దాస్ ఛానల్లో మొత్తం యక్ష ప్రశ్నలు సిరీస్ చేశాను అనమాట. మీరు ప్రణవానంద దాస్ ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్తే యక్ష ప్రశ్నలు అని అందులో 7-8 లెక్చర్స్ ఉన్నాయి. అందులో కంప్లీట్గా యక్షుడు అడిగిన అన్ని ప్రశ్నలకి యుధిష్ఠిర మహారాజ్ గారు చెప్పిన సమాధానాల గురించి మనం మాట్లాడుకున్నాం. ఈరోజు ఇంటర్వ్యూలో మనం అన్నిటికీ సమాధానం చెప్పలేము, కానీ వాట్ ఎవర్ క్వశ్చన్స్ యూ ఆస్క్, వాటి మెయిన్ క్వశ్చన్స్ మీరు చాలా బాగా రాశారు, వాటిని సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి. ఓకే స్వామి, భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్క జీవి కూడా ఏదో ఒక రోజు చనిపోక తప్పదు. సో ఈ లైఫ్ అనేది టెంపరరీ అని తెలుసు, కానీ ప్రతి ఒక్క జీవితంలో కూడా ఎన్నో ప్రశ్నలు సమాధానాల కోసం వెతుకుతూనే ఉంటారు. సో జీవుడికి ప్రశ్న అనేది పుట్టడం ఎంతవరకు కరెక్ట్? యాక్చువల్గా యక్షుడు ఒక ప్రశ్న అడుగుతారు, అన్నిటికంటే ఆశ్చర్యం ఏంటి ఈ ప్రపంచంలో అని అంటే యుధిష్ఠిర మహారాజ్ గారు అంటారు, అందరినీ చనిపోవటం చూస్తారు కానీ నేను ఒక్కనే బ్రతుకుంటాను అని అనుకుంటారు అందరూ, అదే చాలా పెద్ద ఆశ్చర్యం అంటారండి. మీరు చూసారనుకోండి, ఈ మానవ జన్మ అనేది ఇట్ ఈస్ వెరీ ఏమంటారు ఫ్రజైల్. ఓకే, ఇట్స్ వెరీ టెంపరరీ, చాలా చిన్నది మనుష్య జన్మ. అందులో మానవుడికి ఉండే సమయం మీరు చూడండి, 100 years అనుకోండి పూర్ణాయుష్. 100, 120, 120 అయితే ప్రశ్న లేదు, 100 అనుకోండి. 100 years కూడా ఎవరే ఉన్నారు అని అంటే ఒక్కసారి మనల్ని మనము ఎంతసేపు మనం దేనికి ఉపయోగిస్తున్నాము అని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. నిద్రకి ఎంతసేపు, తినడానికి ఎంతసేపు, దాని తర్వాత మనం చేసే పనులకు ఎంతసేపు, మిగిలిన సమయం ఎంతసేపు, దాన్ని మనం ఎలా యూజ్ చేసుకుంటున్నాం. మనిషి జన్మ ఎందుకు వచ్చిందో తెలుసా అండి? భగవంతుడు ఎవరు అని తెలుసుకొని ఆ భగవంతుడికి శరణాగతి చేయడం కోసం మనుష్య జన్మ వచ్చింది. ఆహార నిద్ర భయమైతునం చ, ఇవి యానిమల్కి మనిషికి సేమ్. కానీ ఏమి క్వాలిఫై చేస్తుంది మనిషిని అని అంటే ఆధ్యాత్మికత. ఆధ్యాత్మిక చింతన లేకపోయింది అనుకోండి, ఇంత గొప్ప సదుపాయం వచ్చి కూడా వేస్ట్ కదండి. ఇప్పుడు ఒక పిల్లవాడు ఐఐటిలో ఖరగ్పూర్లో కానీ ముంబైలో కానీ చెన్నైలో కానీ సీట్ వచ్చింది, అప్పుడు ఏం చేయాలి? బాగా శ్రద్ధగా చదువుకోవాలి. అంత మంచి ఒక క్వాలిఫికేషన్ వచ్చినప్పుడు, ఒక అంత మంచి ఒక ఏమంటారు ఒక ఎన్వైరన్మెంట్లో మనం వెళ్ళినప్పుడు దాన్ని యూజ్ చేసుకోవాలి. నేను అక్కడికి వెళ్ళి నేను మొబైల్ గేమ్ ఆడుకుంటాను, నేను వీడియో గేమ్ ఆడుకుంటాను అని కూర్చున్నాడు అనుకోండి, ఎంత గొప్ప ఆపర్చునిటీని వేస్ట్ చేస్తున్నట్టు. అవును. అట్లనే మనిషి జన్మ అనేదే చాలా రేర్. దాంట్లో మనకి చిన్ని చిన్ని విషయాల గురించి మనం టైం వేస్ట్ చేయకుండా చాలా జాగ్రత్తగా వీటిని మనము ఉపయోగించుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఒక చిన్న స్టోరీ చెప్తాను, అర్థమవుతుంది మంచిగా ప్రేక్షకులందరికీ కూడా. ఒకసారి ఒక మినిస్టర్, రాజుగారు ఒక మినిస్టర్ ఒక తప్పు చేశాడు. అయితే పాపం ఆయనను చాలా కఠినమైన శిక్ష ఇవ్వలేకపోయాడు, అలా అని శిక్షించకుండా వదలలేకపోయాడు. అయితే ఏమనుకున్నారు రాజుగారు అంటే, ఒక 1000 gates
1000 డోర్స్ ఉన్న ఒక పాడుబడ్డ ప్యాలెస్. ఓకే. ఆ 1000 డోర్స్లో ఒకటే ఒక డోర్ దగ్గర తాళం ఉంది, ఓపెన్ ఉంది. మిగతా 999 డోర్స్ లాక్ ఉన్నాయి. ఈ మంత్రిని బ్లైండ్ ఫోల్డ్ చేసేసారనమాట. ఇలా కళ్ళకు గంతులు కట్టేసి ఆ డోర్ ఎక్కడుందో ఎతికి దాన్ని ఓపెన్ చేసుకుంటే బయటికి రాగలరు. అంతే శిక్ష. ఓకే. లోపల పంపించారు, డోర్ లాక్ వేసేసారు. ఒక 1 2 3 4 5 6 7 100 200 300 400 500 600 700 800 900 920 950 970 990 999 డోర్ దగ్గరకు వచ్చారు. అన్నీ లాక్డ్ ఉన్నాయి. ఒకటే ఒక డోర్, ఇంకా లాస్ట్ డోర్, ఇంకా 1000 డోర్ ఓపెన్ అయ్యే డోర్ ఉంది. ఎప్పుడైతే ఆ డోర్ దగ్గరికి వెళ్తున్నారో ఒక చిన్న ఈగ వచ్చి ముక్కు పైన వాలిందనమాట. అయితే అది ఈగ వాలేసరికి ఈయన ఇలా 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 అనుకుంటూ ఆ 1000 డోర్ని దాటేసి మళ్ళీ ఫస్ట్ డోర్ దగ్గరికి వచ్చేసారు. అయ్యో. అప్పుడన్నీ మళ్ళీ 999 తిరగాలి. అట్లా మానవ జన్మ, a human life is a door which is open for liberation. ముక్తి పొందడానికి లేదా భగవంతుని చేరుకోవడానికి, శరణాగతి చేసి భగవంతుడి యొక్క కైంకర్యం చేసుకోవడానికి ఒక చక్కటి అవకాశం మానవ శరీరంలో ఉంది. కాబట్టి దీన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి. విత్ ఆల్ ఆఫ్ ద థింగ్స్ వీఆర్ డూయింగ్, వీ షుడ్ యాడ్ స్పిరిచువాలిటీ అండ్ రిమూవ్ ద బ్యాడ్ బిహేవియర్స్ అండ్ హ్యాబిట్స్. అంతే. కానీ మాత్రం మనం చేసుకోగలిగితే వీ విల్ బీ హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హ్యాపీగా ఉంటాం, దాని తర్వాత అందరినీ హ్యాపీ చేయగలుగుతాం. కానీ ఒక మనిషి జీవితం ఎంత విలువైందో ఎన్నోసార్లు మీరు చెప్పారు. కానీ ఈ రోజు కూడా, ఈ నిమిషాన్ని కూడా ఎక్కడో ఒక చోట ఒక వ్యక్తి ఏదో ఒక ప్రెషర్లో తన జీవితాన్ని అర్పించేసుకొని చనిపోతున్నారు. సో ఇంత విలువైన జీవితాన్ని అంత సింపుల్గా, అంటే లైక్ సూసైడ్స్ ఇట్లాంటివి చేసుకుంటుంటారు కదా. సో ఇలాంటి వాళ్ళకి అలాంటి థాట్స్ నుంచి బయటికి రావాలంటే, అలాంటి ప్రశ్నల నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? ఒకటి, ఈ ప్రపంచంలో ఏదన్నా తాళం ఉందనుకోండి, దానికి తాళం చేయి కూడా ఉంది కదా. ఖచ్చితంగా. తాళం చేయలేని తాళం ఉంటుందా? ఉండదు. అసలు తాళం చేసేవాడికి నిజంగా తాళం యొక్క అస్తిత్వం ఎక్కడుంది అంటే ఒక తాళం చెయ్యి ఉంది, దాన్ని ఓపెన్ చేయడానికి. అవును. ఈ ప్రపంచంలో కూడా ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంది. కొద్దిగా ఓపికతో ఆ సొల్యూషన్ని ఎతకగలిగితే సరిపోతుంది. అంతేకాని ఆత్మహత్య అనే మహాపాపం చేయాల్సిన అవసరం లేదు. అంత డ్రాస్టిక్గా మనసు ఆలోచించాల్సిన అవసరం లేదు. సో ఈ రకంగా చూస్తే పుట్టిన జీవికి ఒక పర్పస్ ఉంటుందంటున్నారు. కానీ ఆ జీవుడు ఆ పర్పస్ని పట్టించుకోకుండా ఎక్కడో చోట డైల్యూట్ అయిపోయి దాడదప్పుతున్నాడు. సో మనం ఎందుకు వచ్చాం, మనం చేయాల్సిన పర్పస్ ఏంటనేది తరువుగా మనం ఫాలో అవ్వాలంటే ఏ విధంగా మనం ఉండాలి? చిన్నప్పటి నుంచి ప్రారంభం చేయాలి. తల్లిదండ్రుల యొక్క పెద్ద బాధ్యత ఏంటి అంటే పిల్లలకి చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మికత నేర్పించాలి. మీకు ఒక విషయం చెప్తాను, చెప్పండి గారు. ఈరోజు తల్లిదండ్రులు ఉన్న బిజీ లైఫ్లో వాళ్ళు నేర్పిస్తారో నేర్పించలేరో, కానీ మీ పిల్లలందరి కోసం మా దగ్గర ఒక గొప్ప అవకాశం, ఒక గొప్ప ఆపర్చునిటీ ఉంది. సంధ్యా గురుకులము అనే ఒక మాధ్యమం ద్వారా మనము పిల్లలందరికీ ఎంతో చక్కటి భగవద్గీత, భాగవతం, శ్లోకాలు, రామాయణంలోని స్టోరీస్, సంస్కృతం మాట్లాడటం, వాల్యూస్ అండ్ ఎథిక్స్, ఇవన్నీ ఎక్కడున్న పిల్లలు అక్కడి నుంచి చక్కగా ఆన్లైన్లో నేర్చుకునే ఒక గొప్ప అవకాశాన్ని మనం తయారు చేస్తున్నాం. మీరు మీకు స్క్రీన్ పైన పంపించడానికి చూపిస్తాను. ఆ పోస్టర్ చూడండి. ఆ పోస్టర్లో ఉండే QR కోడ్ స్కాన్ చేయండి. మీ పిల్లలందరినీ తప్పకుండా సంధ్యా గురుకులంలో రిజిస్టర్ చేయండి. చిన్నప్పటి నుంచి ఏవైతే మనం సంస్కారములు ఇస్తామో ఆ సంస్కారములతోటే పెద్దగా అయ్యాక పెరుగుతుంది. అవునా కదా? ఖచ్చితంగా. ఇప్పుడు యూత్ లో మీరు ఎంత క్రైసిస్ చూస్తున్నారు. ఇప్పుడు మీరు అడుగుతున్న ప్రశ్నలన్నిటికీ ఎంత ఇది చేస్తున్నారు, ఎంత డిస్టర్బెన్స్ లో ఉంది, ఎంత డిస్సాటిస్ఫాక్షన్, ఎంత డిప్రెషన్, మెంటల్ హెల్త్ ఎంత పెరిగిపోతుంది ఈరోజు. మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఎంత పెరిగిపోతున్నాయి ఈరోజు. వీటన్నిటికీ కారణం ఏంటి? చిన్నప్పటి నుంచి వారికి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ మనం ఇవ్వలేకపోయాం. కరెక్ట్. కాబట్టి మీరు తల్లిదండ్రులందరికీ ఒక సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే, మీ పిల్లలందరినీ తప్పకుండా సంధ్యా గురుకులంలో జరిపించండి. అక్కడ మంచిగా మన పిల్లలకి ఒక మంచి భవిష్యత్తు వేసే మార్గము మనం తయారు చేస్తున్నాం. కాబట్టి ఒక డౌన్ ద లైన్ ఇన్ 5 years మీరు ప్రౌడ్ అవుతారు, అరే మన పిల్లవాడు ఇన్ని మంచి విషయాలు నేర్చుకున్నాడు. కేవలం సంధ్యా గురుకులం కాదు సుధీర్ గారు, మనం యూత్కి యువసేతు అనే ఒక కార్యక్రమం, దాంట్లో కనెక్టింగ్ ప్రాక్టీస్ విత్ పర్పస్. మీకు ఒక విషయం చెప్తాను, ఎప్పుడైనా సరే
మన ఎమోషన్స్ ఇక్కడ ఉన్నాయి అనుకోండి, ఎమోషన్స్ పైన మన పర్పస్ పెట్టాలి. ఎందుకో తెలిసిన, ఒకసారి కొన్నిసార్లు మన మూడ్ బాగుంటుంది, కొన్నిసార్లు మన మూడ్ బాగుండదు. అవును, కొన్నిసార్లు మనకు చేయాలనిపిస్తుంది, కొన్నిసార్లు చేయాలనిపిస్తుంది. కొన్నిసార్లు ప్రొద్దునపూట లేవాలనిపిస్తుంది, కొన్నిసార్లు లేవబుద్ధి కాదు. కొన్నిసార్లు మనకి భగవంతుడి పైన నమ్మకం ఉంటుంది, కొన్నిసార్లు నమ్మకం ఉండదు. కొన్నిసార్లు మంచి మార్గంలో వెళ్ళాలనిపిస్తుంది, కొన్నిసార్లు డిస్ట్రాక్ట్ అయిపోతా. ఇదంతా ఎమోషనల్ స్టేజ్. ట్రూ. కానీ ఎప్పుడైతే ఎమోషనల్ పైన మన పర్పస్, ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్తో మన పర్పస్ ఉన్నదనుకోండి, అప్పుడు మన జీవితంలో ఏదైనా మనం సాధించగలుగుతాం. చాలా ఇంపార్టెంట్. అందుకోసం యువసేతు అనే కార్యక్రమం ద్వారా యువతకందరికీ ఒక మంచి మార్గం, ఒక మంచి డైరెక్షన్. ఇక్కడేమో వారికి చిన్నప్పటి నుంచే మంచి డిస్క్రిమినేషన్, పెద్దగా అయ్యాక దాన్ని ఫాలో అవ్వాల్సిన డిటర్మినేషన్. ఈ రెండు మనం ఇస్తున్నాం. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. అండ్ యక్ష ప్రశ్నలు కూడా ఒక ప్రశ్న ఎక్కువగా వింటుంటాం, మనం గెలవాల్సింది మన శత్రువుల మీద అని చెప్తారు. కానీ ఈరోజు మీరు అన్న ప్రకారం చూస్తే చాలామంది మనుషులు తమ లోపం తమే సతమతం అవుతున్నారు ప్రాక్టికల్గా. ఈ మెంటల్ స్ట్రెంగ్త్ని గెయిన్ చేయడానికి కూడా వాళ్ళ వల్ల కావట్లేదు. సో ఇంత ఇబ్బంది పడుతున్న మానవుడు కొంచెం ఎక్స్ప్లోర్ అవ్వాలంటే ఎటువంటి ప్రాక్టీసెస్ చేస్తే ఇంకా బెటర్? ఫస్ట్ మీకు ఒక విషయం చెప్తాను. ప్రాబ్లం ఉంది, డిసీజ్ ఉంది అని డయాగ్నోస్ చేయాలి. అసలు ఫస్ట్ నాకు డిసీజ్ ఉంది అని తెలుసుకోవాలి. ఇప్పుడు చూడండి, యాంగర్ అనేది ఒక రోగం, రుగ్మత. దట్స్ నాట్ గుడ్ ఫర్ అస్. ఇది మనకి మంచిది కాదు అని తెలుసుకోవాలి. కానీ మీరు ఆశ్చర్యపోతారు సుధీర్ గారు, మీరు చూడండి ఈ రకరకాల సినిమాలు, ఈ రకరకాల ఏమంటారంటే ఈ ఎన్వైరన్మెంట్ పిల్లల చుట్టూ, యువత చుట్టూ ఎట్లా తయారైందంటే ప్రైడ్ని ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. అవును. యాంగర్ని ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. నువ్వు చాలా యాంగర్ తోటి ఉన్నదనుకోండి, అదేదో నువ్వు చాలా స్టైలిష్, నువ్వు చాలా గొప్పవాడు. దానికి తగ్గట్టుగానే సినిమాలో ఉండే డైలాగులు, చిన్న చిన్న పిల్లలు కూడా అంటే మేము అంటే బాగుండదు కానీ మీకు తెలుసు ఎలాంటి వర్డ్స్ని పిల్లలకి అందరికీ నేర్పిస్తున్నాం. అవును, అవును. అండ్ ఎవ్రీబడి ఈస్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. కాబట్టి ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, మన సర్కమ్స్టెన్సెస్ అన్నీ ఎలా ఉంటాయో అలానే మనం తయారవుతాం. కరెక్ట్. కాబట్టి ఫస్ట్ మన సిచ్యువేషన్స్ బాగుండాలి, మనం ఉండే సాంగత్యం బాగుండాలి. మనము ఏవైతే లోపల డయాగ్నోసిస్, అరే కోపం ఒక నిమిషం ఎవ్రీ డే, ఒక 2 నిమిషాలైనా సరే పడుకునే ముందు నేనేం తప్పు చేస్తున్నాను, నా దగ్గర ఏ దేటి వల్ల మేము చాలా చాలా ప్రాబ్లమ్స్ గురవుతున్నాను. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ యక్ష ప్రశ్నలో ఒక విషయం చెప్తారు, అందరికీ మీరు నచ్చాలంటే దేన్ని వదిలేయాలి అని అంటారు యక్షుడు. అందరికీ మీరు నచ్చాలి అంటే ఇఫ్ యూ వాంట్ టు గెట్ అలాంగ్ విత్ ఎవ్రీబడి ఏన్ని వదిలేయాలి అని అంటే యుధిష్ఠిరుడు సమాధానం చెప్తారు, అహంకారాన్ని వదిలేయాలి. అహంకారం ఇస్ ప్రైడ్. మీరు చూడండి, ఎవ్వరు కూడా ప్రౌడ్ వ్యక్తితో ఉండాలనుకోరు. ఎప్పుడు చూడండి బడాయి చేస్తున్నారు అనుకోండి, నేను ఇంతవాణి, నేను అంతవాణి, నాది ఇది, నేను అది. ఎవరు కూడా ఇలాంటి వాడిని సంతోషం, యూ డోంట్ వాంట్ టు మేక్ ఫ్రెండ్షిప్ విత్ సచ్ కైండ్ ఆఫ్ పీపుల్. కాబట్టి అందరితోటి మనం బాగుండాలి అంటే వదిలేయాల్సింది ఏదన్నా ఉంటే అది గర్వం, ప్రైడ్. రెండవది రిగ్రెట్. రిగ్రెట్ లేకుండా ఉండాలి అంటే ఏం వదిలేయాలి అని అడుగుతారు యక్షుడు. యుధిష్ఠిరుడు చెప్తారు, కోపాన్ని వదిలేయాలి. మీరు చూడండి, కోప్పడతాం మనం. కోప్పడటం వల్ల వచ్చే రిజల్ట్ని చూసి మనం ఇంకా బాధపడతాం. అయ్యో కోప్పడకపోయి ఉండాల్సి, ఇంత చిన్న విషయాన్ని అంత పెద్దగా చేసుకున్నాం, అవునా అనిపిస్తుందా లేదా? అనిపిస్తుంది. కాబట్టి ఆ రిగ్రెట్ నుంచి బయటికి రావాలి అంటే ఒక లక్షణాన్ని మనం వదిలేయాలి, అదే కోపం. అవును. ఇట్లా మన శాస్త్రం ఏం చేస్తుందో సుధీర్ గారు చెప్పండి. ఏదైతే ఈ ప్రపంచం గొప్పది అని చెప్తుందో, ఏదైతే గొప్పది అని చెప్పి మనల్ని ఒక చెడు దారిలో ప్రోత్సహిస్తుందో, మన స్క్రిప్చర్స్ దాన్ని మెల్లగా డయాగ్నోస్ చేసి స్టోరీస్ రూపంలో, మనకు జరిగిన విషయాల రూపంలో చిన్నిగా చెప్తూ ఉంటుంది. ఇది మంచిది కాదు, ప్రైడ్ మంచిది కాదు, కోపం మంచిది కాదు, కామం మంచిది కాదు, మోహం మంచిది కాదు, లోభం మంచిది కాదు. ఫస్ట్ స్టెప్, నాకే సంథింగ్ ఇస్ దేర్ ప్రాబ్లమాటిక్ ఇన్ మీ, అది తెలుసుకోవటం. నెంబర్ 2, అసలు ఏంటి ఆ ప్రాబ్లం, దాన్ని డయాగ్నోస్ చేయటం. నెంబర్ 3, దానికి మెడిసిన్ తీసుకోవటం. మెడిసిన్ వేసుకుంటూ నెంబర్ 4 మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. మీరు చూడండి, ఎప్పుడైనా మనకి డాక్టర్ ఏదైనా మెడిసిన్ ఇచ్చారనుకోండి,
ఇది తీసుకోకూడని పదార్థములు అని కూడా ఒక లిస్ట్ ఇస్తారు. అవును. పథ్యం అని అంటారు. డోంట్ టేక్ దిస్. ఇప్పుడు మేము చిన్నప్పుడు థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళేవారు, మెడిసిన్ ఇచ్చేవారు, అంతా బాగానే ఉండేది. ఇక జస్ట్ డాక్టర్ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు, ఇంకా ఆల్మోస్ట్ ఆయన క్యాబిన్ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఒక పేపర్ తీసి ఆయన అసిస్టెంట్ చేతిలో పెట్టేవాడు. నో కోల్డ్ డ్రింక్స్, నో ఐస్ క్రీమ్స్, నో కోల్డ్ వాటర్, నో ఫ్రైడ్ ఫ్రూట్ అని పెద్ద లిస్ట్ వచ్చేది అనమాట. కాబట్టి దాంట్లో నో చాక్లెట్స్, అవి ఇవి రకరకాల పెద్ద లిస్ట్ వచ్చేది. అది కూడా పాటించాలి. ఇప్పుడు ఒక థ్రోట్ ఇన్ఫెక్షన్ నుంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, మెడిసిన్ వేసుకున్నాడు, ఆ మెడిసిన్ వేసుకుంటూ చల్లటి నీళ్ళే తాగుతున్నారు, థ్రోట్ ఇన్ఫెక్షన్ తగ్గుతుందా చెప్పండి? పెరుగుతుంది ఇంకా. కాబట్టి ఆ మెడిసిన్ పనిచేయదు అసలు. అవును. కాబట్టి మనము 4 స్టెప్స్. ప్రాబ్లం ఏంటి, అసలు నాకు ప్రాబ్లం ఉందా, నెంబర్ 1. నెంబర్ 2, అసలు ఏంటి ఆ ప్రాబ్లం. నెంబర్ 3, మెడిసిన్తో పాటు ఏదైతే మనము పథ్యం ఫాలో అవ్వాలో అది. ఈ 4 మనం చేయాలి. అప్పుడే వీ విల్ బీ ఏబుల్ టు గెట్ రిడ్ ఆఫ్ షడ్ రిపులు అని అంటారు. 6 రకాల ఎనిమీస్ విచ్ ఆర్ ఇన్సైడ్ అస్. బయట ఎనిమీస్ని కాంకర్ చేసి లోపల ఎనిమీస్ని కాంకర్ చేయలేదనుకోండి, వేస్ట్. కానీ ఎంత ఇవి చేసినప్పటికీ ఆశ అంటే గ్రీడ్ అనేది మనిషిని ఎంతో దూరం తీసుకెళ్తుంది. ఇంతటితో సరిపోతుంది అనుకుంటారు, కానీ అక్కడ నిలబడ్డాక ఇది సరిపోదు, ఇంకా ఎక్కువ కావాలని. సో ఈ ఆశ మనిషిని ఎంత దూరం తీసుకెళ్తుంది. ఆశతో ఉంటే మనిషి జీవితం ఏమవుతుంది చివరికి. ఒక రాజుగారికి ఒక సేవకుడు ఉండేవారు, చాలా బాగా సర్వీస్ చేశాడు. చేస్తే రాజుగారు అన్నారట, నాన్న ఒక పని చెయ్యి, నువ్వు ఈరోజు ప్రొద్దున్నే సూర్యోదయం అవ్వంగానే గుర్రం పైన వెళ్ళు, సాయంకాలం వరకు నువ్వెంత దూరం గుర్రం పైన వెళ్తే అంత భూమిని పైన రాసిచ్చేస్తాను అన్నారు. ఓకే, సరే అని ఈయన గుర్రం ఎక్కారు. గుర్రం పైన వెళ్తున్నారు. మధ్యాహ్నం ఎంత ఎండ ఉందో కదా, ఎండలో పోతుంది, ఫాస్ట్గా పోతుంది. గుర్రాన్ని పాట్ అని కొడుతూ ముందుకు తీసుకెళ్తున్నారు. వీడికి ఆకలిస్తుంది, గుర్రానికి ఆకలిస్తుంది, వీడికి దాహం వస్తుంది, గుర్రానికి దాహం వస్తుంది. వీడు అలసిపోయాడు, గుర్రము అలసిపోయింది. నేను ఆగను, నా గుర్రం ఆగకూడదు. వెళ్ళి ఎంత దూరం అంటే అంత దూరం. ఇంకా సాయంకాలం ఇంత ఆల్మోస్ట్ ఇంకా సన్ ఇలా సెట్ అయిపోతుంది, లోపలికి ఇంకొక 10 minutes అయితే లోపలి పడు. ఆ గుర్రం గివప్ చేసింది, పెద్ద కొండ నుంచి కింద పడిపోయాడు. వీడు కింద పడిపోయాడు, తల పలిగిపోయింది, చనిపోయాడు. లాస్ట్కి ఆయన శవాన్ని తీసుకెళ్ళి ఒక 5 అడుగుల గుంత తవ్వి దాంట్లో పాత పెట్టాడు. అక్కడ ఉండే వాళ్ళు అనుకున్నారట, ప్రొద్దున నుంచి ఇంత కష్టపడ్డాడు, లాస్ట్కి వీడు పనికొచ్చింది కేవలం 5 అడుగుల నేల మాత్రమే. కరెక్ట్. అదే 1 నిమిషం ఆగి ఆహారం తిని నీరు తాగి గుర్రాన్ని చూసుకొని తనని తాను చూసుకొని ఎంత దూరం అవుతాయి, వచ్చేది వస్తుంది కదా. అవును. అతి ప్రయాసం, ఓవర్ అండి. ఈరోజు మనం ఎందుకు స్ట్రెస్ ఫీల్ అవుతున్నాం, ఎందుకు బర్న్ అవుట్ అయిపోతున్నాం, రకరకాల వర్డ్స్ యూజ్ చేస్తాం. ఎందుకు ఎవరిని స్ట్రెస్ తీసుకోమంటున్నాం, మనమే వీఆర్ యాక్సెప్టింగ్ బికాస్ ఆఫ్ అవర్ గ్రీడ్, లోభం. అందుకే ఒక విషయం చెప్తారు, గాడ్ హ్యాస్ గివెన్ ఫర్ ఎవ్రీబడీస్ నీడ్. గాడ్ హ్యాస్ గివెన్ ఫర్ ఎవ్రీబడీస్ నీడ్ బట్ నాట్ వన్ మ్యాన్స్ గ్రీడ్. మొత్తం ప్రపంచానికి కావాల్సినంతా భగవంతుడు చేశాడు, కానీ ఒక్క వ్యక్తి లోభము ఇంత ఉన్నా సరే అది వాడికి సరిపోదు అనిపిస్తుంది. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. సో ఆ ఇంకా కావాలి అనేది ఉంది కదా, మోస్ట్ వర్స్ట్ థింగ్. అండ్ ఈగో కూడా చూస్తున్నాం స్వామి. ఈ రోజుల్లో చాలా మంది ఉన్నంత వరకు బాగుంటారు, ఒక చిన్న సందర్భంలో నేను తప్పు, నువ్వు తప్పు, నువ్వు చేసిన తప్పు అనేది నిలదీస్తూ ఈగోతో మనిషి ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు. ఈగో వల్ల రిలేషన్సే కాదు, ఒక బాండింగ్ కూడా విడిపోతుంది, మొత్తం చెడిపోతున్నాయి. సో ఈగోని ఐడెంటిఫై చేస్తున్నప్పుడు మనం ఎలా రియాక్ట్ అయితే దాన్ని కంట్రోల్ చేసుకొని ఆ రిలేషన్ని హెల్తీగా కాపాడుకోగలుగుతాం. ఈగో, వి షుడ్ లెట్ గో ఈగో అనాలి. ఈగో ఉన్నంతసేపు ఏమవుతుందంటే మనము ఎవరితో కూడా రిలేట్ అవ్వలేకపోతాం. కరెక్ట్. నేను ఇంత గొప్పవాణ్ణి అని మనసులో ఒక రకమైన ఇది వేసేసుకుంటాం అనమాట. మిగతా వాళ్ళందరూ వాళ్ళకేముంది, వాళ్ళకేముంది, అంత గొప్పతనం నాకేముంది. ఈగో ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు తెలుసా అంటే, వేరే వాళ్ళు ఏదైనా సాధించినా సరే అది కూడా తనపైన వేసుకుంటాడు. ఇప్పుడు చూడండి, ఒకళ్ళు చాలా మంచి పని చేశారనుకోండి, ఎవరైనా వచ్చి వాళ్ళ ముందు పొగిడారనుకోండి, వీళ్ళు చాలా మంచి పని చేస్తున్నారు, ఆయనకు నేర్పించిందే నేను. మెల్లమెల్లగా ఈగో ఏం చేస్తుందంటే, ఈగో నేను ఎంత పెద్దవాడిని చేసేస్తుంది. నిజంగా పెద్దవాళ్ళం కాదు, ఈగో మనల్ని ఎంత పెద్దవాడిని చేస్తుందంటే వేరే వాళ్ళు ఎవ్వరు మనల్ని అందుకోలేరు అనమాట.
మనం వేరే వాళ్ళని అందుకోలేము, అంత పెద్దగా అయిపోతాం. దానివల్ల ఏం ప్రయోజనం చెప్పండి? నష్టపోతుంది. కాబట్టి ఎంత మనం అందుకే మన శాస్త్రములన్నీ హ్యూమిలిటీ పైన విద్యా వినయేన శోభతే అని. ఎంత నువ్వు హంబుల్గా ఉంటే అంత నీకు అందరూ రీచ్ అవుట్ అవ్వగలుగుతారు. ఎగ్జాక్ట్లీ. ఒకసారి ఒక పెద్ద చెట్టు ఉందట, దాని పక్కన చిన్న గడ్డి పోచ అయితే ఎప్పుడు అనేదట, ఏ గడ్డి నువ్వు చూడు ఎలా ఉన్నావు, నేను చూడు ఎంత పెద్దగా ఉన్నాను, నేను చూడు ఎంత పొడుగుగా ఉన్నాను, నేను చూడు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాను, నువ్వెలా ఉన్నావు చూడు అని అంటే గడ్డి ఏం మాట్లాడలేదు, ఇలానే ఉండే. కానీ ఇప్పుడు సమ్మర్ అయిపోయి వెంటనే వర్షాకాలం స్టార్ట్ అయింది అనుకోండి, పెద్ద తుఫాన్ వస్తుంది. తుఫాన్ ఒకసారి గట్టి తుఫాన్ వచ్చిందట, ఈ పెద్ద చెట్టు డామ్ అని విరిగిపోయిందట. ఈ చెట్టుకు ఈ గడ్డిపోచ కూడా ఉంగింది, కానీ తుఫాన్ అయిపోగానే మళ్ళీ లేచింది. ఎందుకంటే వినయంగా ఉంది. ఇది చాలా హార్డ్ విత్ ఈగో ఎగిరిపోయింది. కాబట్టి ఈగో ఎప్పుడైనా సరే మనిషిని పాడు చేస్తుంది, అది చాలా ఇంపార్టెంట్. అండ్ ఈరోజు ఒక మనిషి జీవితంలో నువ్వు సక్సెస్ అయ్యావా అంటే ఎలా అయ్యానని తిరిగి చూసుకోకుండా నా దగ్గర ఇంత డబ్బు ఉంది నేను సక్సెస్ అయ్యానని ఒక ఫార్ములాను పెట్టుకున్నాడు. నిజంగా సక్సెస్ అంటే డబ్బేనా లేకుంటే ఏంటి? యాక్చువల్గా ఒక విషయం చెప్తారు, వాట్ ఈస్ సక్సెస్? సక్సెస్ ఈజ్ నాట్ ఇన్ ద ట్రోఫీ వన్, బట్ సక్సెస్ ఈజ్ ఇన్ ద రేస్ విచ్ వి రన్ అని. ఈ మొత్తం ప్రపంచం కూడా ఏమి సాధిస్తున్నాం మనము అనే దానిపైన వెంపర్లాడుతుంది, కానీ ఆ జర్నీ పైన ఫోకస్ చేయట్లేదు. ఇప్పుడు చూడండి, ఎంత మనకి సక్సెస్ వచ్చినా సరే సాటిస్ఫాక్షన్ లేకపోతే అది నిజమైన సక్సెస్ కాదు. కానీ ఆ పాత్ని ఆ రైచువస్గా ధార్మికంగా మనము సక్సెస్ కోసం, సక్సెస్ ఇస్ నాట్ బ్యాడ్ అండి సుధీర్ గారు, ఎవ్రీబడి షుడ్ బీ సక్సెస్ఫుల్, నో క్వశ్చన్ అబౌట్ ఇట్. తప్పకుండా ప్రయత్నం చేయాలి, కానీ దాని యొక్క మార్గం ఏమిటి? హౌ ఆర్ వి గోయింగ్ టువర్డ్స్ దట్ సక్సెస్? వేరే వాళ్ళని దూరం చేసేసుకొని సక్సెస్ఫుల్ అవుతున్నామా, లేదా వేరే వాళ్ళపైన కుతంత్రాలు పన్ని సక్సెస్ అవుతున్నామా, లేదా సక్సెస్ అంటే కేవలం కొన్ని మెటీరియల్ థింగ్స్ మాత్రం? మీరు చూడండి, థింగ్స్ అండ్ పీపుల్, వీటిలో మనం ఏమి చూస్ చేస్తున్నాం? నాకు మనుషులు వద్దు. మా గురువు గారు ఒక విషయం చెప్తారు, థింగ్స్ ఆర్ మెంట్ టు బి యూజ్డ్ అండ్ పీపుల్ ఆర్ మెంట్ టు బి లవ్డ్. వస్తువులని మనం ఉపయోగించాలి, మనుషులని ప్రేమించాలి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే, పీపుల్ ఆర్ లవింగ్ థింగ్స్ అండ్ యూజింగ్ పీపుల్. మనుషులను యూజ్ చేసుకుంటున్నారు కావాల్సిన వస్తువుల్ని సమకూర్చుకోవడానికి. దట్ ఈస్ బ్యాడ్. స్వామి, యక్షుడు యుధిష్ఠుడిని అడుగుతారు, అంటే నిజమైన ధనవంతుడు ఎవరు అని మీరేం చెప్తారు స్వామి? యాక్చువల్గా యక్షుడు అడుగుతారు, ఎట్లా మనం ధనవంతులం అవ్వగలుగుతాం? ఎగ్జాక్ట్లీ. దేన్ని వదిలేస్తే మనం చాలా గొప్ప ధనవంతులు అవుతాము? అయితే ఒక సెట్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే. అందులో దేన్ని వదిలేస్తే ఆనందంగా ఉండొచ్చు, దేన్ని వదిలేస్తే అందరితో కలిసి ఉండొచ్చు, దేన్ని వదిలేస్తే ఏమంటారు రిగ్రెట్ ఉండదు మనసులో, ఇట్లా అడుగుతూ దేన్ని వదిలేస్తే ధనవంతులు అవుతాము. అయితే ఒకళ్ళు మా దగ్గరకు వచ్చారు, ప్రభుజీ ఫస్ట్ దీన్ని చెప్పండి, తర్వాత మిగతా అని చెప్తురు అన్నారు. కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్పండి, దేన్ని వదిలేస్తే మనం ధనవంతులం అవ్వగలుగుతాం? అక్కర్లేని కోరికలను వదిలేస్తాం. అక్కర్లేని కోరికలు ఏంటి? అక్కర్లేని కోరిక ఎవరు చెప్పలేరు, మనమే మనకి డిసైడ్ చేసుకోవాలి ఏంటి అవసరం, ఏంటి అనవసరం. ఒక సేయింగ్ ఉంది, ద మోర్ యు స్టార్ట్ గెటింగ్ థింగ్స్ యూ డోంట్ నీడ్, వన్ డే విల్ కమ్ వెన్ యూ హ్యావ్ టు సెల్ ద థింగ్స్ యూ నీడ్. ఎప్పుడైతే మనము అక్కర్లేనివన్నీ కూడా పోగు చేయటం ప్రారంభం చేశామో, నిజంగా మనకు అవసరం లేకుండా వాటిని ఏదో కారణాల చేత తీసుకుంటూ పెట్టామో, ఒక రోజు వస్తుంది ఎప్పుడైతే మనకు అవసరమైన విషయాన్ని కూడా మనం ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి దీంట్లో చాలా ఇంపార్టెంట్. ఈరోజు మీకు ఒక విషయం చెప్తే ఆశ్చర్యపోతారు, 70% ఆఫ్ ఐఫోన్స్ ఇండియాలో అప్పు తీసుకొని కొంటున్నారట. ఎందుకు అంటే ఐఫోన్ ఉంటేనే మనకి గ్రేట్నెస్, ఐఫోన్ ఉంటేనే నన్ను గొప్పవాడు అనుకుంటాడు, ఈ బ్రాండ్ వేసుకుంటేనే నేను చాలా గొప్పవాడిని, ఈ బ్రాండ్ వాచ్ పెడితేనే నేను చాలా ఇది, ఆ బ్రాండ్ షూస్ పెట్టుకుంటే 1,00,000 రూపాయలు, 2 లక్షలు, 3 లక్షలు, అప్పుడే నేను చాలా ఇది, నేను ఇన్ని లక్షలు పెట్టి కాన్సర్ట్కి వెళ్తేనే నాకు చాలా పరువు వస్తుంది, నేను ఈ బైక్లో తిరుగుతేనే నన్ను అందరూ అప్రిషియేట్ చేస్తారు. ఇవన్నీ ఏంటి? అక్కర్లేని.
ఇవన్నీ అక్కర్లేనివి. మ్మ్. కాబట్టి ఎంత మనము ఏంటి అక్కర్లేదు నాకు, వాట్ ఐ డోంట్ నీడ్ బట్ స్టిల్ నేను ఏదో ప్రయత్నం చేస్తూ నా వైపు నుంచి నేను సంపాదించడానికి లేదా దానికోసం అతి ప్రయాస చేస్తున్నాను, దాన్ని పక్కన పెట్టినప్పుడు అందరూ ధనవంతులు అవ్వరు. ఇంకో చెప్తాను సుధీర్ గారు, మ్మ్. ది మనీ విచ్ యు సేవ్ ఈజ్ యువర్ మనీ, మనీ విచ్ యు ఎర్న్ ఈజ్ నాట్ యువర్ మనీ. గుర్తుపెట్టుకోండి. ట్రూ. ఇప్పుడు ఈరోజు సేవింగ్ అనే వర్డే మర్చిపోయారు. మ్మ్. ఇప్పుడు కూడా వచ్చింది ఖర్చు పెట్టి, వచ్చింది ఖర్చు పెట్టి, వచ్చింది ఖర్చు పెట్టి. సరే, ఖర్చు పెట్టేది కూడా మంచి విషయాలకు, ధార్మికమైన విషయాలకు ఖర్చు పెడితే దాంట్లో ఏం పర్వాలేదు. మ్మ్. కానీ ఇట్స్ జస్ట్ ఆన్ సెన్స్ గ్రాటిఫికేషన్, ఎస్. ఇంద్రియ భోగం. అది ఒక 2-3 క్షణాల సుఖం ఇస్తుందేమో, మ్మ్. కానీ తర్వాత ఏం చేస్తుంది. ఏమీ కాదు. కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఫైనాన్షియల్గా వీ హ్యావ్ టు బి వెరీ ఇంటెలిజెంట్ ఇన్ ప్లానింగ్ అవర్ ఫైనాన్సెస్. ఎంత మనము ఇప్పుడుండే ఖర్చుల కోసం సంపాదించాలి, ఎంత మనము సేవ్ చేయాలి, ఎంత మనం ఎమర్జెన్సీస్లో పెట్టాలి. మా శాస్త్రాలలో వీటన్నిటి విషయాలు ఉన్నాయి. ఎన్ని భాగాలు, 4 పార్ట్స్ చేసి, ఒక పార్ట్ ఇప్పుడు ఖర్చుల కోసం, ఒక పార్ట్ సేవింగ్స్, ఒక పార్ట్ ఎమర్జెన్సీస్ కోసం, ఇంకో పార్ట్ టు సర్వ్ మ్మ్. ఫర్ ది సొసైటీ, టు సర్వ్ ది పువర్, టు సర్వ్ గాడ్. వీటిలో మనం ఉపయోగించాలి. మ్మ్. సో ఇట్ వాజ్ నాట్ ఏమంటారు, ఇట్ వాజ్ నాట్ ఇంపోజ్డ్ బట్ ఇట్ వాజ్ డన్ న్యాచురల్. ఎందుకంటే ఒకరికి ఏదైనా వచ్చిందనుకోండి, దాంట్లో నుంచి తీసి భగవంతుడికి, సమాజం కోసము, దేశం కోసము, ధర్మం కోసం ఖర్చు పెట్టాల్సిన కర్తవ్యం ఉన్నది మనందరి పట్ల. అవును. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. కాబట్టి వీటిని అక్కర్లేని విషయాలపైన స్పెండ్ చేయకుండా జాగ్రత్తగా అక్కర్లేని కోరికలు వదిలేసి ఏది కావాలో దాన్ని నెరవేరుస్తూ మనీని సేవ్ చేసేవాడే ఒక స్థాయిలో మంచిగా సెటిల్ అవ్వగలుగుతారు. అది చాలా ఇంపార్టెంట్. అండ్ యక్ష ప్రశ్నలో ఒక ప్రశ్న నాకు ఎప్పుడూ వస్తుంది స్వామి. అంటే చనిపోయిన వారికి స్నేహితుడు ఎవరని అడుగుతారు. నిజంగా ఒక జీవుడు చనిపోయాక ఏమవుతుంది? స్నేహితుడు ఎవరు? యాక్చువల్గా యక్షుడు అడుగుతారు, మరణించే వాళ్ళకి అన్నిటికంటే గొప్ప స్నేహితుడు ఎవరు అని అడుగుతారు. అయితే దానికి సమాధానము యుధిష్ఠిర మహారాజ్ గారు అంటారు, చనిపోయే వారికి స్నేహితుడు మ్మ్. మ్మ్. దానము అని అంటారు. దానము. చారిటీ. యా. ఎందుకో తెలిసిన, ఈ ప్రపంచంలో ఏది కూడా మనతోటి రాదు. కేవలం మనము చేసిన మంచి పనులు మాత్రమే మన దగ్గరకు వస్తాయి. మ్మ్. మీరు చూడండి, ఎంత మనం సమాజానికి మంచి చేసి ఉంటే, ఎంత మనం 10 మందికి ఉపయోగపడి ఉంటే, అంతమంది మనల్ని మరణించాక కూడా గుర్తుపెట్టుకుంటారు. ఖచ్చితంగా. చూడండి, జీవితం యొక్క ప్రయోజనం ఎక్కడుందంటే, అబ్బా పోయాడా అని అనుకున్నారనుకోండి, ఎంత అన్యాయం చెప్పండి. అవును. కానీ ఒకరు మన కోసం బాధపడ్డారనుకోండి, అయ్యో అంత గొప్ప వ్యక్తి, ఇంత సమాజానికి, ఇంత దేశానికి, ఇంత ధర్మానికి, ఇంత మా అందరికీ సర్వీస్ చేశారే, అలాంటి వ్యక్తి పోయినప్పుడు మేము ఎలా ఉండాలి అనే భావన ఉంటుంది కదా, చాలా గొప్ప భావన. మ్మ్. కాబట్టి మన జీవితం ఎటువైపు అలైన్మెంట్ ఉండాలంటే, నేను పోయే రోజున మొత్తం సమాజము నన్ను ఎలా చూస్తుంది, దాన్ని బట్టి మనం ఎలాంటి జీవనము జీవించాము అనేది అర్థమవుతుంది. అవును. కాబట్టి ఎప్పుడు కూడా సంపాదనలో గొప్పతనం లేదు, దాన్ని ధార్మికంగా ఖర్చు పెట్టడంలో ఉంది. మా గురువుగారు ఎప్పుడు చెప్తారు ఒక విషయాన్ని, ఎర్న్ విత్ ఇంటిగ్రిటీ, స్పెండ్ విత్ కంపాషన్ అని. ధార్మికంగా ఆర్జించాలి, ధార్మికంగా సంపాదన చేయాలి, మ్మ్. ధర్మం కోసం ఖర్చు పెట్టాలి. అప్పుడు నిజమైన ఏమంటారు, ఒక కంప్లీట్ హ్యూమన్ లైఫ్ని లీడ్ చేసినట్టు. ఈరోజు పిల్లలు కూడా ఎంత సెన్స్ గ్రాటిఫికేషన్, ఎంత ఇంద్రియ భోగం పైన ఖర్చు పెట్టేస్తున్నారు డబ్బులని. అవును. తల్లిదండ్రులు డబ్బులు ఖర్చు పెడుతున్నారో, వాళ్ళే ఎర్న్ చేసి ఖర్చు పెడుతున్నారో, ఎంతైతే ఇక్కడ ఖర్చు పెడుతున్నారో అంతే డాక్టర్ గారి దగ్గర ఖర్చు పెడుతున్నారు. ఆ. మాకు ఈ మెంటల్ ప్రాబ్లం ఉంది, మాకు ఆ మెంటల్ ప్రాబ్లం ఉంది, ఇది ఉంది, అది ఉంది. ఎందుకు? సెన్స్ గ్రాటిఫికేషన్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇంద్రియ భోగము వెంటనే నొప్పికి దారి తీస్తుంది, వెంటనే బాధని పెంపొందిస్తుంది. మ్మ్. నో సెన్స్ గ్రాటిఫికేషన్. ఇంద్రియ భోగం ఎప్పుడు కూడా ఫ్రీగా పోకూడదు, పోలేదు. ఈ ప్రపంచంలో భగవంతుడు అట్ట సృష్టి చేశారు. ఇప్పుడు కరెంట్ వైర్ని ముట్టుకుంటే కరెంట్ షాక్ కొడుతుంది, అట్లనే ఇంద్రియ భోగాన్ని ముట్టుకున్నావా షాక్ కొడుతుంది. అది ఆ ప్రిన్సిపల్ భగవంతుడు ఈ ప్రపంచంలో పెట్టాడు. కాబట్టి వీ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. మనము అందరం చనిపోయే వాళ్ళమే కదా, కాబట్టి ఏంటి మనం తీసుకెళ్ళగలుగుతాం, ఏమి తీసుకెళ్ళాలి. మ్మ్. అలెగ్జాండర్ ది గ్రేట్ అంటారు, పాప ఆయన మొత్తం వరల్డ్ని కాంకర్ చేసేసి
లాస్ట్కి శవ పెట్టికలో నుంచి ఇలా చేతులు బయట పెట్టమని చెప్తారనమాట. ఎందుకంటే నేను ఏం తీసుకెళ్ళలేకపోతున్నాను నాతోటి. కాబట్టి అంత కావాలి కావాలి కావాలి, తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయడి నాడి వెంట రాదు, లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మింగబోడు, విత్తమార్జన చేసి విర్రవీగుటె కాని దాన ధర్మము లేక దాచి దాచి అనండి. ఏం చేస్తాను చెప్పండి. సో మన యక్షుడు మహాభారతంలో అడిగినట్టుగా హూ ఇస్ ద ఫ్రెండ్ ఆఫ్ ది డైయింగ్ అంటే చారిటీ, దానము, ఒక కరెక్ట్ కాజ్ కోసం సమాజానికి, భగవంతుడికి, దేశానికి సర్వీస్ చేసే ఒక నిస్వార్థ భావన చాలా ఇంపార్టెంట్. మనము తీసుకుంటున్నాం అందరి దగ్గర నుంచి, తీసుకోండి తీసుకోండి తీసుకోండి, టేక్ ఇట్, కానీ నువ్వు ఇవ్వకపోతే అది ఇంబ్యాలెన్స్ అయిపోతుంది, రుణపడిపోతాం. అవును. మేము ఒక దగ్గర చూసాము, ఒక దివ్యక్షేత్రంలో వారు చాలా ప్రేమగా అందరిని పిలిచి అన్నదానం, రోజు మధ్యాహ్నం పూట అన్నదానం చేస్తారనమాట. అయితే వారు అంటారు, అందరూ ప్రసాదం వారే మంచిగా తీసుకొచ్చి వడ్డించి అందరికి అన్నదానం చేశారు. పెట్టేశాక భగవత్ ప్రసాదం అంతా అయిపోయాక వారు అంటారు, మీకు తోచినంత సహాయం చేయండి, మీరు ఎలా అయితే చక్కగా ప్రసాదం తీసుకోగలిగారో వచ్చే వారికి కూడా అలా ప్రసాదం ఇస్తాం అని అన్నారు. అయితే అందరూ ఇక్కడ ఏమంటారు, హ్యాండ్ వాష్ ఏరియా వెళ్తారు కదా, హ్యాండ్ వాష్ చేసుకొని మళ్ళీ ఇటు తిరిగొస్తే ఈయన మనల్ని డబ్బులు అడుగుతాడు అని ఒక చిన్న వాల్, ఒక చిన్న ఏమంటారు గోడలాగా ఉంటే ఆ గోడ దుంకేసి జనాలు వెళ్ళిపోతున్నారు. ఎందుకు ఇటువైపు వస్తే మేము ఏదో డబ్బులు ఇవ్వాలి. చూడండి, ఇక్కడ కూడా తీసుకునే మెంటాలిటీ ఉంది, కానీ ఇచ్చే మెంటాలిటీ లోపిస్తుంది. లేరు అని కాదు, ఉన్నారు, కానీ ప్రతి ఒక్కళ్ళ కర్తవ్యం ఎవరికి ఎంత ఇవ్వగలిగితే అంత ఇచ్చే గుణం ఉండాలి. భగవంతుడు ఎంత ఇచ్చావని చూడరు, ఇచ్చావా లేదా అని చూస్తారు. ఏంటి బెస్ట్, నీ దగ్గర ఏంటి, ఎంత నువ్వు ఇవ్వగలుగుతావో అది బెస్ట్. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి దగ్గర 1,00,00,000 రూపాయలు ఉన్నాయి, వాడు 100 రూపాయలు ఇచ్చాడు. ఒక వ్యక్తి దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి, 100 రూపాయలు ఇచ్చారు. ఎవరిది గ్రేట్ చెప్పండి? 100 రూపాయలు 100 రూపాయలు, 1000 రూపాయలు ఉండి 100 రూపాయలు ఇచ్చిన వాడే గ్రేట్ కదా. అవును. 1,00,00,000 రూపాయలు ఉండి 100 రూపాయలు ఇచ్చిన వాడి కంటే 1000 రూపాయలు ఉండి 100 రూపాయలు. ఎగ్జాక్ట్లీ 100 రూపాయలు. కాబట్టి డూ యువర్ బెస్ట్ ఫర్ సర్వీస్ ఆఫ్ సొసైటీ, ధర్మ, దేశం అండ్ భగవాన్. కాబట్టి చారిటీ ఇస్ ద ఫ్రెండ్ ఆఫ్ ది డైయింగ్, గుర్తుపెట్టుకో. అండ్ ఈ రోజుల్లో ఒకటి ఎక్కువ గమనిస్తున్నాను స్వామి, ఒకప్పుడు ఒక ఇంట్లో ఒక పెద్ద ఆయన చనిపోతే అతని అంత్యక్రియలు ఇట్లాంటివి చేయడానికి వెళ్తున్నప్పుడు ఎంతోమంది కలిసికట్టుగా వచ్చి సాగనంపేవారు. బట్ రోజులు మారే కొద్దీ మనుషులు వచ్చేవాళ్ళు చాలా తగ్గిపోతున్నారు. ఫోన్లో అనుకోవడము, ఏదో వీడియో కాల్లో చూసి వెళ్ళిపోవడము, మాట సందర్భంలో కనిపించి వెళ్ళిపోవడము, ఇవే కనిపిస్తున్నాయి. సో ఒక జీవుడు పుట్టుక నుంచి మరణం వరకు ఎంతో మందిని కలిసి ఉండొచ్చు, కానీ చివరి ప్రయాణంలో వెళ్తున్నప్పుడు ఈ వచ్చే వాళ్ళు తగ్గిపోతున్నారే, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మీకు విషయం తెలుసా, ఏడవడానికి కూడా ఏజెన్సీస్ ఉన్నాయి తెలుసా మీకు? ఇప్పుడు జనాలు చనిపోయినప్పుడు ఎవరు వచ్చి ఏడుస్తారు కదా జనరల్గా, అలా ఎవరు రావట్లేదని ఏజెన్సీస్ కూడా ఉన్నాయి. వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు ఇంత ప్యాకేజ్ మాట్లాడుకుంటారు, ఎంతమంది వస్తారు, ఎంతసేపు ఏడవాలి. వాళ్ళు వచ్చి శవం దగ్గర కూర్చొని ఏడ్చేసి అందరిని ఓదార్చి వెళ్ళిపోతారు. వీళ్ళకి ఏం సంబంధం ఉండదు. కాబట్టి మీరు చూడండి, ఏజెన్సీస్ ఉంటాయి. ఎందుకు అంటే ఇప్పుడు చూడండి, నువ్వు ఎవరికి మంచి చేయను, ఇప్పుడు ఎవరు వచ్చి మనల్ని చూస్తే చెప్పండి, అంతే కదా స్వామి, ఎందుకు చూస్తారు? కాబట్టి ఎంతమందికి నువ్వు మంచి చేస్తావో అంతమంది నిన్ను గుర్తిస్తారు కదా, అప్పుడు ఎందుకు రారు చెప్పండి? మహానుభావుడు పోతే ఎంతోమంది వస్తారు. కానీ మనం కొంతమందికి ఎంతో మంచి చేసింటాము, కానీ మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనకి ఏదో చేస్తారని మనం ఆశించాము, కానీ అది కూడా గుర్తు పెట్టుకోకుండా తిరుగుతుంటారు కదా, అలాంటి వ్యక్తుల్ని చూసినప్పుడు వాళ్ళకే కర్మ. ఓకే, ఇప్పుడు చూడండి, ఎవరైనా సరే అన్నిటికంటే పెద్ద పాపం ఏమిటి అంటే ఉపకారము పొంది ప్రత్యుపకారం చెయ్యకుండా, లేదా ప్రత్యుపకారం చేసే స్థితిలో లేకపోతే కనీసం ఆ కృతజ్ఞత భావన లేకుండా ఉండే వ్యక్తి అందరికంటే మహాపాపం చేసిన వాడు అని చెప్తుంది శాస్త్రం. కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మనం ఎప్పుడు ఆ గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞత భావంతో ఉండటం. అందరికంటే పెద్ద ఉపకారం ఎవరు చేశారో తెలుసు? మన గురువులు మనకు చేశారు. ఈ ప్రపంచంలో మనకి మంచి విషయాలు చెప్పేవారు చాలా అరుదు, సుధీర్ గారు. తగ్గిపోయారు స్వామి. ఎవ్వరు కూడా మనం మంచి చెప్పాలి, మన ఈగో పంపు చేయాలని చూస్తారు. అవును, ఏమి చెప్తే ఎదుటి వ్యక్తి నాకు ఏదన్నా ఇస్తారు. ఇప్పుడు చూడండి, నేను మీకు ఒక మంచి చెప్పాను అనుకోండి, మీకు నచ్చలేదు అనుకోండి, నన్ను దూరం పెట్టారనుకోండి, నాకు మీ దగ్గర నుంచి ఏం ఫైదా ఉండదు. కాబట్టి ఎప్పుడు అందరూ కూడా ఈ ప్రపంచంలో ఏంటి మీ దగ్గర నుంచి నాకు లభించేది, మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి ఎలా మాట్లాడు. కానీ శాస్త్రము గురువు ఒక్కళ్ళే మీకు నచ్చినా నచ్చకపోయినా
ఇది నిజమయ్యా, నువ్వు ఇలా మార్చుకుంటే నువ్వు మంచివాడు అవుతావు అని మాట్లాడి ఒక స్వేచ్ఛ తీసుకొని మనకు ఉపకారం చేసింది మన గురువు. అండ్ కాబట్టి వారి పట్ల ఎప్పుడు కృతజ్ఞత భావంతో ఉండాలి. ప్రతి ఒక్క జీవుడు కూడా తనకంటూ ఒక నమ్మకమైన తోడు కావాలని కోరుకుంటాడు. అది స్నేహమో, బంధమో, రిలేషనో ఏదైనా కావచ్చు. కానీ స్వచ్ఛమైన నమ్మకంగా ఉండే ఒక తోడు దొరకడానికి చాలా కష్టమైపోయింది. మరి దీనివల్ల చాలామంది ఎన్నో కోల్పోతున్నారు. ఎంత డబ్బు సంపాదించుకున్నాను సరే, నేనున్న ఇబ్బందుల్లో నాకు ఒక తోడొచ్చి ఓదార్చేవాడు కనిపించట్లేదు అనే స్వభావంలో కూడా కనిపిస్తున్నారు. సో ఇలాంటి సందర్భంలో ఒక తోడు పెట్టుకునే వాళ్ళు ఎలా ఉండాలి ఒక రిలేషన్లో? ఫస్ట్ బీ వాట్ యు ఎక్స్పెక్ట్. ఓకే, ఎక్స్పెక్టేషన్స్. యా, చాలా ఇంపార్టెంట్. చిన్నప్పుడు మా టీచర్ ఒక పేపర్ ఇచ్చి మీ ఫ్రెండ్లో ఉండాల్సిన లక్షణాలు ఏంటో రాయండి అని చెప్పారు. సరే అని మొత్తం లక్షణాలు రాశాను. ఒక 20-25 లక్షణాలు రాశాను. తర్వాత మా టీచర్ అడిగారు, ఇందులో మీకు ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయో చూసుకోండి అని. అంటే అందరూ ఇది ఉందా, ఇది ఉందా, ఇది ఉందా, ఇది ఉందా, ఇది లేదు, ఇది లేదు. అయితే మా టీచర్ చెప్పారు, ఫస్ట్ వేరే వాళ్ళ లోపల ఎక్స్పెక్ట్ చేసే ముందు ఫస్ట్ నువ్వు అలా తయారవు. ఎస్, ఫస్ట్ యు బీ వాట్ యు వాంట్ అదర్స్ టు బీ. అది చాలా ఇంపార్టెంట్. జస్ట్ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అంతా, వీళ్ళు ఇలా ఉండాలి, వాళ్ళు అలా ఉండాలి, వీళ్ళు ఇలా అని ఉంటేనే నేను బాగుంటాను, వాళ్ళు అలా ఉంటేనే నేను బాగుంటాను. ఫస్ట్ నువ్వు బాగుండు, తర్వాత వేరే వాళ్ళు కూడా బాగుంటారు. అది చాలా ఇంపార్టెంట్. అండ్ ఒక మనిషి ఈ రోజులలో ఎక్కువగా డిసిప్లైన్ అనేది తప్పుతుంది. చాలామంది డిసిప్లైన్ కోసం ఎన్నో చోట్లకి వెళ్తున్నారు, ఏదేదో ట్రై చేస్తున్నారు. కానీ డైలీ రొటీన్ని ఫాలో అవ్వాలంటే, ఒక డిసిప్లైన్ లైఫ్ని ఫాలో తెచ్చుకోవాలంటే ఎలాంటి ప్రొసీజర్? వితౌట్ అసోసియేషన్ దేర్ విల్ బి నో డిసిప్లిన్. ఓకే, డిసిప్లిన్కి 2 ముందు స్టేజెస్ ఉన్నాయి. ఒకటి డిస్క్రిమినేషన్, 2 డిటర్మినేషన్. డిసిప్లిన్ ఫస్ట్ ఏం మనం చెయ్యాలి, ఏం మనం చేయకూడదు తెలుసుకోవాలి. నెంబర్ 2 డిటర్మినేషన్ కావాలి మనకి. డిటర్మినేషన్ ఎప్పుడు వస్తుందో తెలుసా అండి? ఎప్పుడైతే మీరు లైక్ మైండెడ్ పీపుల్, అందుకే ఆధ్యాత్మికత, మీరు స్పిరిచువల్ పాత్లో నడవాలి అంటే సత్సంగము కావాలి, కరెక్ట్ ప్రాపర్ గుడ్ అసోసియేషన్ కావాలి అని చెప్తారు. అందుకే ఈ యువసేతు అనే యూత్, ఎవరైతే స్పిరిచువల్ ఇంక్లైన్డ్ యూత్ ఉన్నారో వాళ్ళ కోసం మనం ఈ యువసేతు అనే కార్యక్రమం తయారు చేసిందే అందుకోసం. మేము యూత్ రిట్రీట్స్ అని, బ్లజన్ క్లబ్బింగ్ ఈవెంట్స్ అని, తర్వాత ఫెస్టివల్స్, తర్వాత మంచి గ్రూప్ డిస్కషన్స్, గ్రూప్ యాక్టివిటీస్, ఇవన్నీ ఎందుకు చేస్తామంటే ఈ యువసేతు గ్రూప్లో అందరు పిల్లలు ఎక్స్ట్రీమ్లీ ఇంథూజియాస్టిక్గా పార్టిసిపేట్ చేస్తారు. ఎందుకంటే దే సీ దట్ కైండ్ ఆఫ్ అసోసియేషన్. అరే, నేను మంచి మార్గంలో నడవాలి అని అనుకుంటున్నప్పుడు నాకు ఇంతమంది తోడున్నారు కాబట్టి నేను ఇంకా బాగా నడవచ్చు. అందుకే ఎవరైతే యువత, మీ ఛానల్లో చాలా మంది యూత్ ఉన్నారు, అవును స్వామి, వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న పోస్టర్ ద్వారా యువసేతులో రిజిస్టర్ చేసుకోండి. మంచి అసోసియేషన్ లేకపోతే మనం మంచి పనులు చెయ్యలేము. కాబట్టి ఆ మంచి అసోసియేషన్, అందుకే మీరు చూడండి, ప్రొద్దునపూట వాకింగ్ వెళ్ళే వాళ్ళు ఒక గ్రూప్గా వాకింగ్ వెళ్తారు. అవును, ఒక ప్లేస్ నుంచి బయలుదేరి అందరూ వాక్ చేసి మళ్ళీ అక్కడ ఏవో పనులు చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేస్తారు. ఎందుకు? ఎవరు లేరనుకోండి, సొంతంగా మనముకి ఆ డిటర్మినేషన్ ఉండకపోవచ్చు. అరే, నేను ప్రొద్దునపూట లేవాలి, మేము వెళ్ళాలి, వాకింగ్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, మళ్ళీ రావాలి. లేదు, ఇద్దరు పక్కనవాడు, ఇటు పక్కనవాడు, అటు పక్కనవాడు, ఇటు పక్కనవాడు అందరూ వచ్చి లేవండి. మేము ఒక వీడియో చూసాం అనమాట. ఒక ఫ్రెండ్ వాళ్ళ గ్రూప్ తోటి వాకింగ్కి వెళ్ళట్లేదు అనమాట. వెళ్ళకపోతే అందరూ ఈ బాజా భజంత్రీలు ఉంటాయి కదా, అవన్నీ తీసుకొస్తారనమాట. తీసుకొచ్చి వాడిని తీసుకెళ్తారనమాట, రాండి మాతో. అలాంటి వ్యక్తులు ఉంటే మనం ఎందుకు చేయలేని చెప్పండి? అవునా కాదు? అవును. కాబట్టి మన అసోసియేషన్, స్ట్రాంగ్ అసోసియేషన్. ఏదైనా డిసిప్లిన్ కావాలి అంటే ఫస్ట్ డిస్క్రిమినేషన్, ఏం చేయాలి, 2 డిటర్మినేషన్. ఆ డిటర్మినేషన్ ఎప్పుడు నిలబడుతుందంటే మంచి అసోసియేషన్లో ఉన్నప్పుడు, రైట్ అసోసియేషన్. అండ్ యక్ష ప్రశ్నల్లో ఒక మాట ఎక్కువగా చెప్తుంటారు, ప్రతి ఒక్క జీవరాశుని పట్ల కృప చూపించాలి, అదే ఒక గొప్ప ధర్మం అని చెప్తారు. కానీ ఈ రోజులలో ప్రతి ఒక్కరు నా ప్రాబ్లమ్సే నాకు ఎక్కువైపోయాయి, నీది నాకెందుకులే, నాది నేను చూసుకుంటానని చెప్పి వెళ్ళిపోతుంటారు. సో ఇలాంటి ధర్మాన్ని తప్పి ఇలాంటి లైఫ్లోకి లీడ్ చేయడం ఏ దారి తీస్తుందంటారు? అలానే అనుకున్నాం కాబట్టి ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది. ఎగ్జాక్ట్లీ. ఒకసారి వేరే వాళ్ళకి అపకారం చేసినందుకే ఇప్పుడు మనం ప్రాబ్లంలో ఉన్నాం. ఇప్పుడు మళ్ళీ చేసాం అనుకోండి, మళ్ళీ వస్తుంది. ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. కాబట్టి ఒకసారి నువ్వు ఇప్పుడు బాధపడుతున్నావు అని అంటే ఎప్పుడో ఎవరికో ఏదో ఒక హాని చేసి ఉంటావు కదా, ఇప్పుడు మళ్ళీ ఎందుకు చేయటం? డోంట్ డూ ఇట్ అగైన్. ఓకే. కాబట్టి శాస్త్రం వెరీ క్లియర్, వెరీ ఈజీ, వెరీ సింపుల్ ఫార్ములా. నువ్వు తప్పు చేసావు, ఇప్పుడు పాపం అనుభవిస్తున్నా, దాని యొక్క కర్మను అనుభవిస్తున్నా, మళ్ళీ తప్పు చేయకుండా ఉండు, అంతే. సింపుల్.
కానీ నాలెడ్జ్ నిజమైన స్నేహితుడు అని చెప్తారు. కానీ ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉండి కూడా క్లారిటీ తక్కువ ఉంది చాలా మందిలో ఈరోజు. రియల్ నాలెడ్జ్ అంటే ఏంటి ప్రభుజీ? యాక్చువల్గా నాలెడ్జ్, జ్ఞానము హ్మ్. భౌతిక, ఆధ్యాత్మిక 2 రకాలు ఉన్నాయి. ఓకే. భౌతికమైన జ్ఞానము, విద్య వీటన్నిటి ద్వారా లభిస్తుంది. హ్మ్. భౌతికమైన జ్ఞానం ఈజ్ జస్ట్ నాట్ ఇంపార్టెంట్. అంటే అదొక్కటే ఇంపార్టెంట్ కాదు, హ్మ్. ఆధ్యాత్మిక జ్ఞానం కూడా చాలా ఇంపార్టెంట్. హ్మ్. ఈ 2 ఎప్పుడైతే కలుస్తామో అప్పుడు మనం పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ అవ్వగలుగుతాం అన్నమాట. హ్మ్. కాబట్టి మనం వీ షుడ్ ఆల్వేస్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ స్పిరిచువాలిటీ ఈస్. ఓకే. కాబట్టి ఎప్పుడైతే స్పిరిచువాలిటీ అంటే ఏంటో చెప్తాను సుధీర్. చెప్పండి. ఇట్స్ జస్ట్ అ వే ఆఫ్ లైఫ్. హ్మ్. ఆధ్యాత్మికత అంటే మనిషి జీవించవలసిన సరి అయిన విధానము చెప్పేది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే మనం జీవించాల్సిన విధానం తెలిసిందనుకోండి, ఒక పాత్ క్లియర్గా, ఇప్పుడు చూడండి, నేను మీ దగ్గరికి రావాలి అని అనుకుంటే మీ లొకేషన్ క్లియర్గా ఉందనుకోండి, నేను అలా లొకేషన్ జీపీఎస్లో పెట్టేసి వచ్చేస్తాను. అవును. అంతేకాని ఆఫీస్ ఎక్కడుందండి మీ ఆఫీస్ అంటే పెద్ద బిల్డింగ్ ముందు ఉందండి, పెద్ద బిల్డింగ్ ఎక్కడ ఉందండి, దాని ముందుంటే క్లారిటీ లేదనుకోండి, ఏం చెయ్యాలో ఎక్కడికి వెళ్ళాలో అప్పుడు ఎట్లా మనం ముందుకెళ్ళగలుగుతాం? ట్రూ. కాబట్టి ఈరోజు అన్నీ ఉన్నాయి, క్లారిటీ లేదు. క్లారిటీ లేదు. ఇంతకుముందు ఏమీ ఉండేది కాదు, క్లారిటీ ఉండేది. ఏంటి గోల్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఏంటి? అందుకే అందరూ ఆనందంగా ఉండేవారు. ఈరోజు ఇన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి, ఇన్ని రకాల. ఈరోజు ప్రాబ్లమ్ ఈజ్ నాట్ నో ఇన్ఫర్మేషన్, ఈరోజు టూ మచ్ ఇన్ఫర్మేషన్. ఎగ్జాక్ట్లీ. కాబట్టి వీ షుడ్ బీ వెరీ ఫోకస్డ్ ఆన్ వాట్ ఈజ్ అవర్ గోల్ అండ్ ట్రై టు అచీవ్ దట్ గోల్. దానికి ఒక కరెక్ట్ పాత్ చూపించే వాళ్ళు కావాలి. ఆ పాత్ చూపించేదే రైట్ నాలెడ్జ్. ఇప్పుడు చూడండి, ఇక్కడ డార్క్ ఉందనుకోండి, మనం ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం ఏం తెలియదు. కానీ లైట్ వేస్తే మీరు ఎక్కడ కూర్చున్నారు, నేను ఎక్కడ కూర్చున్నారు, ఎక్కడి నుంచి నడవాలి, ఎక్కడ నడవకూడదు అంతా తెలుసు. అవును స్వామి. ప్రతి ఒక్కరి ఇంట్లో మనిషికి గొప్ప స్నేహితుడు తన భార్యను, తన భర్తను అని చెప్పి చెప్తుంటారు. కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్క రిలేషన్ కూడా ఫ్రగైల్ అయిపోతున్నాయి. లాంగ్ టర్మ్లో రిలేషన్ స్ట్రాంగ్గా ఉండాలంటే ఎటువంటి ప్రిన్సిపల్స్ని పాటించాలి? యాక్చువల్గా యక్షుడు అడుగుతారు, ఒక మనిషికి భగవంతుడు లేదా దేవతలు నిర్ధారణ చేసిన స్నేహితులు ఎవరు అని అడుగుతారు. ఓకే. అప్పుడు యుధిష్ఠిర మహారాజు భార్య అంటారు. సో వెరీ అమేజింగ్ కాన్సెప్ట్. యాక్చువల్గా భార్యాభర్త ఇట్స్ నాట్ ఒకళ్ళ రెస్పాన్సిబిలిటీ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళడానికి. ఒక ట్రైన్ ఒక పట్టీ పైన నడపదు, 2 పట్టీలు కరెక్ట్గా ఉంటేనే అప్పుడు ట్రైన్ బాగా నడుస్తుంది. కాబట్టి వీ కెనాట్ సే ఇట్స్ హస్బెండ్స్ రెస్పాన్సిబిలిటీ ఓన్లీ, వీ కెనాట్ సే ఇట్స్ వైఫ్స్ రెస్పాన్సిబిలిటీ ఓన్లీ. ఇద్దరు కూడా బాగుండాలి, ఇద్దరు కూడా కరెక్ట్ ట్రాక్లో ఉండాలి. మీకు ఆ విషయం చెప్తాను, ది మోస్ట్ సాడెస్ట్ రియాలిటీ ఆఫ్ టుడే ఏంటంటే, వెడ్డింగ్ చాలా బిగ్ ఫ్యాట్ వెడ్డింగ్ అవుతుంది. బిగ్ ఫ్యాట్ వెడ్డింగ్ అంటారు ఈరోజు. చాలా గొప్ప కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి వివాహాలు చేస్తున్నారు. కానీ వివాహం అంటే ఏంటో చెప్పట్లేదు పిల్లలకి. 100% ఇది ఒక్కటి మిస్ అయిపోతున్నా. అన్ని చేసి ఏం లాభం చెప్పండి? రేపొద్దున కొన్ని సంవత్సరాలు కూడా వాళ్ళు హ్యాపీగా ఉండలేకపోతే అంతే కదా. కాబట్టి అన్నిటికంటే ఇంపార్టెంట్ ఈరోజు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్, పోస్ట్ మ్యారిటల్ కౌన్సిలింగ్, రకరకాల కౌన్సిలింగ్, ఇప్పుడు అప్పుడు రకరకాలు తయారవుతాయి. ఎందుకింత ఏంటి అంటే కర్తవ్యము తెలియదు. వాట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ, వాట్ ఈజ్ మ్యారేజ్, నో ఐడియా ఎవరు. మన రామాయణ ప్రవచనాలు చెప్పినప్పుడు ఒకరోజు సీతమ్మ తల్లి రామచంద్రమూర్తి యొక్క వివాహం ఎలా జరిగింది అని చెప్పి ఆ క్లాస్లో మొత్తం చెప్పాం. అసలు వివాహాలు ఎలా జరుగుతున్నాయి, ఎలా జరగకూడదు, ఎలా చెయ్యాలి, ఏంటి సొల్యూషన్స్, ఇలా వివాహం చేయటం వల్ల ఏమవుతుంది, అలా చేయటం వల్ల ఏమవుతుంది, ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎంతోమంది దాంట్లో మెయిల్ రాశారు. ఇప్పుడు మేము తెలుసుకున్నాం కరెక్ట్గా వైదికమైన వివాహములు చేస్తాము అని. చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఒక నాలెడ్జ్, రామాయణాది గ్రంథముల యొక్క జ్ఞానం, సీతమ్మ తల్లి రామచంద్రమూర్తి మధ్యలో ఉండే పరస్పర ప్రేమ, ఆప్యాయత, అనురాగం, ఇవన్నీ తెలుసుకోకుండా వివాహం చేసుకోవటం వల్ల దెర్ ఇస్ నో యూస్. ఎగ్జాక్ట్లీ. స్వామి, యక్షుడు ఒక ప్రశ్న అడుగుతారు, వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అని. దానికి అర్థం ఏంటి? మనం రోజు ఎక్సైట్ అయిపోతాం, బ్రేకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్ అంటే ఏంటి, ఈ రోజు బ్రేకింగ్ న్యూస్ ఏంటి, ఆ రోజు బ్రేకింగ్ న్యూస్ ఏంటి. కానీ యుధిష్ఠిర మహారాజ్ అంటారు ప్రతిరోజు ఒక బ్రేకింగ్ న్యూస్ ఉంది. ఏంటట అంటే, ఒక పెద్ద ప్యాన్, కడాయిలో ఆయిల్, దాంట్లో ఏమంటారు వేపుతున్నారు. ఓకే. పైన ఒక మూత ఉంది, కింద మంట ఉంది. ఇదే బ్రేకింగ్ న్యూస్ అని అంటే ఏంటి అని అంటే, అవిద్య అనే ఒక కడాయిలో మనము జీవులము
నూనెలో వేయించుతున్నారనమాట. మ్మ్. సూర్యుడు అనే అగ్ని పెట్టి, ఆకాశం అనే లిడ్ పెట్టి. అంటే ఈ ప్రపంచంలోనే భూమి ఒక కడాయిలాగా చేసుకుంటే దాంట్లో అవిద్యలో మనం అందరం వేగుతున్నాం, నిరంతరం ఫ్రై అవుతున్నాం. అది ఎప్పుడైతే తెలుసుకుంటామో, వామ్మో నేను ఈ క్లేశము అనుభవిస్తున్నాను, నేను ఈ క్లేశము నుంచి ఈ బాధ నుంచి ఎట్లా నేను బయటికి రావాలి, దాంతో న్యూస్ ఆగిపోతుంది. దిల్ బి నో బ్రేకింగ్ న్యూస్. Okay. our life will be centered around spirituality. కాబట్టి ఇది మనందరం అర్థం చేసుకోవాలి. మనందరం ఈ ప్రపంచంలో ఏమవుతున్నాం అంటే ఫ్రై అవుతున్నాం. ఖచ్చితంగా. ఎట్లా ఈ ప్రపంచం నుంచి బయటికి వెళ్ళాలి అనే మార్గమే ఆధ్యాత్మికత. అండ్ యాక్చువల్లీ ఇంకొక ప్రశ్న కూడా అడుగుతారు, నిజమైన సంతోషమైన జీవి ఎవరని? హూ ఇస్ ద హ్యాపీయెస్ట్ హ్యాపీ పర్సన్? పర్సన్ ఎవరు అంటే ఇంట్లో వండుకొని తినేవాడు అని అంటారు యుధిష్ఠిర మహారాజ్. నిజంగా దట్ ఈస్ వాట్ ఈస్. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఈరోజు మీరు చూడండి, నోబడీ ఈజ్ ఏబుల్ టు ఈట్ హెల్దీ ఫుడ్. అందరు కూడా రకరకాల ప్యాకేజ్డ్ ప్రాసెస్డ్ ఫుడ్కి అలవాటు అయిపోయారు. అవును. హోటల్ అని ఇవ్వని అవ్వని రకరకాలు. మీరు చూడండి, ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, ఇంట్లో చేసేంత శ్రద్ధగా ఇంకెక్కడ చేయరు. ట్రూ. ఇంకెక్కడ ఉండదు కూడా. అవును, కల్మషం లేకుండా వండుతారు. కాబట్టి ప్రేమతో. కాబట్టి ఒక సూత్రం చెప్తాను హ్యాపీ లైఫ్కి. ఈట్ ఎట్ హోమ్, ఈట్ సాత్వికమైన ఆహారం, భగవద్ నివేదిత, టైంకి, వితౌట్ ఓవర్ ఈటింగ్. ఈ 5 చేయగలిగితే వాళ్ళంత హ్యాపీ పీపుల్ ఇంకొకటి లేరు. ఈరోజు భారతదేశంలో ఇల్లులు కడుతున్నారు, నో కిచెన్ హౌసెస్. అవును. ఎందుకు అంటే కిచెన్ తోటి ఏం పని ఉందండి? మధ్యాహ్నం పూట ఆఫీస్లో తింటా, సాయంత్రం పూట ఆర్డర్ చేసుకుంటా, ప్రొద్దున పూట మ్యాగీ చేసుకుంటా, అవి మా కిచెన్ అవసరం లేదు. కిచెన్ ఖర్చు పోయింది. ప్రేమ, లవ్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ వెన్ యూ వర్క్ హార్డ్, వెన్ యూ డూ సంథింగ్ ఫర్ దెమ్. ఫుడ్ ఈజ్ అన్ ఏమంటారు, ద వే టు ఎక్స్ప్రెస్ లవ్ అంటారు. కానీ ఈరోజు ఆ ఎమోషన్స్ అన్నీ వెళ్ళిపోయాయి. అంతా హోటల్ వాడు, Artificial. అంతా ఆర్టిఫిషియల్. కాబట్టి ది మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఎవరు అంటే ఇంట్లో సాత్వికమైన ఆహారాన్ని తీసుకునేవాడు. చాలా. ఒక చివరి ప్రశ్న స్వామి, అంటే ఈ మధ్య చూస్తున్నాము, అంటే భారతదేశానికి కాకుండా అవుట్డోర్ కూడా వెళ్తున్నారు. యూరప్ కానీ, లేకుంటే సిడ్నీ వెళ్ళారు, న్యూజిలాండ్ వెళ్ళారు, పోలాండ్, ఇలాంటి అన్ని దేశాలు తిరుగుతున్నారు. సో ఇటువంటి ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు మన భారతీయ సంస్కృతిని గమనిస్తుంటారు, అక్కడ పిల్లలు ఎలా పాటిస్తున్నారు, ఎలా నేర్చుకుంటున్నారు అనేసి. సో మీకు ఎలా అనిపిస్తుంటుంది? మాకైతే వాళ్ళు చాలా శ్రద్ధగా అనిపిస్తారు. ఓకే. చాలా మంచి విషయాలు వింటారు. ఎందుకంటే దూరంగా నాకేమనిపిస్తుందంటే, సుధీర్ గారు కొన్నిసార్లు చాలా యాక్సెసిబుల్ అయినప్పుడు దాని యొక్క ఇంపార్టెన్స్ తెలియదు. మన దగ్గర ఉన్న వస్తువు మనకి చీప్ అనిపిస్తుంది, ఎక్కడో దూరం ఉన్న వస్తువు చాలా గొప్పది అనిపిస్తుంది. అవును. వాళ్ళు భారతదేశం నుంచి చాలా దూరంగా ఉన్నారు, భారతీయ ధర్మం గురించి చాలా దూరంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఆధ్యాత్మికత, ఈ విలువలు ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. కాబట్టి దే ఆర్ ఆల్ డూయింగ్ దేర్ బెస్ట్ మన దేశాన్ని, మన సంస్కృతిని అండర్స్టాండ్ చేసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి. కానీ ఇంకా ఏమంటారు, ఒక చేతన రావాలి, ఇంకొక వీ షుడ్ కైండ్ ఆఫ్ ఎక్స్పోజర్ రావాలి ధర్మం గురించి. భారతీయులకి ఆ స్పిరిచువల్ కాన్షియస్నెస్ అనేది ప్రారంభం అవ్వాలి. శ్రీ ప్రభుపాదుల వారి ప్రపంచం అంతా మంచి ఆధ్యాత్మిక మార్గాన్ని నేర్పించారు. మీకు విషయం చెప్తే ఆశ్చర్యపోతారు. మన హైదరాబాద్లో భాగ్యనగరంలో శ్రీల ప్రభుపాదుల వారిచే ప్రతిష్ఠ చేసిన శ్రీ విగ్రహాలు శ్రీ శ్రీ రాధా మదన్ మోహన్ అని అంటారు, ఇస్కాన్ అబిట్స్ అని అంటారు. ఈ ఇయర్ 50వ వార్షికోత్సవం జరుగుతుంది. 50 years. సో ఇట్స్ అ వెరీ స్పెషల్ ఫెస్టివల్. ఆగస్ట్ 15 నుంచి 20 వరకు చేస్తున్నారు, చాలా అద్భుతంగా. వారి యొక్క ప్రయాణం వల్లనే అందరికీ ఒక మంచి ఆధ్యాత్మిక మార్గం, ఎన్నడూ లేనట్టు విధంగా అందరూ భక్తి మార్గంలోకి ముందుకెళ్ళగలిగారు. శాస్త్రముల పట్ల, గీత భాగవతాదుల పట్ల అపరిమితమైన ప్రేమతో, శ్రద్ధతో. ఈరోజు చూడండి, మీరు ఎక్కడైనా అడగండి, మీరు ధార్మికంగా ఎలా మారారు, ఏ పుస్తకం చదివారు అంటే శ్రీల ప్రభుపాదుల వారి భగవద్గీత అని అంటారు. మేమైతే ఎంతో మందిని చూసాం. కాబట్టి పుస్తకం ఏంటి అంటే మన మనసుని మార్చేది పుస్తకం. ఖచ్చితంగా. అలాంటి పుస్తకాలు వితరణ వల్ల, ఆలయ స్థాపన వల్ల, సమాజానికి సేవ చేయటం వల్ల లక్షల మందికి ప్రతి మధ్యాహ్నం పూట మిడ్ డే మీల్స్ వాళ్ళ వల్ల ఎన్నో కార్యక్రమాలు మనం చేస్తున్నాం, ఇస్కాన్ చేస్తుంది. అలానే అందరూ కలిసి చేయగలిగితే ఈ ప్రపంచం అనేది ఒక మంచి హ్యాపీ ప్లేస్ అవ్వగలుగుతుంది. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ.